పార్టీ గురించి ఇంకా జస్ట్ ఆలోచిస్తుంది. ఆమె ఫీల్డ్ లో తిరిగింది మొన్నటిదాకా, జాగృతిని అడ్డం పెట్టుకునే తిరిగింది. జాగృతికి సపోర్ట్ చేసిన యువకులు గాని, ఇది కొంతమంది ఆ కార్యకర్తలు గాని ఆమె మీద నో డౌట్ కవిత మాట్లాడదు, కవితకు మాటలు రావు అనేది కాదు, మాటలలో దిట్ట, మాటలు నేర్చిన కోతి అనే రకం కూడా మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఎట్లయితే మాట్లాడిండో, కేటీఆర్ ఎట్లయితే మాట్లాడుతుండో, కవిత కూడా అంతకంటే ఇంకెక్కువనే మాట్లాడుతుంది. కేసీఆర్ జుట్టులో పుట్టింది అనే రకంగా కూడా మనం అనుకోవచ్చు. మాటలు చెప్పుట్లా, మాట్లాడే భాషలు గాని ఎదుటోళ్ళని కన్విన్స్ చేసే రకంగా అయితే మాట్లాడుతుంది. మాట్లాడడానికైతే నేనేం అనలేం లేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద చేసిన మాటలన్నీ కూడా, అభియోగాలన్నీ కూడా అపోహలను కొట్టేయడం జరిగింది. కానీ ఈ రోజు కవిత చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో లేనప్పుడు చెప్పింది కూడా సేమ్. కాకపోతే ఈ రోజు సొంత పార్టీలకేనా వచ్చి సొంత తండ్రి మీద, అన్న మీద, బావ మీద చెప్తుంది అంటే ఆమె మొత్తానికి ఆమె ఫేమ్ పెంచుకోవడానికి చేస్తుంది. ఆమె మీద ఉన్న ఒక అభియోగం ఏంది, లిక్కర్ క్వీన్ అనే రకంగా ప్రజలు మాట్లాడడం జరిగింది. ఆమె ఒక బ్యూటీ పార్లర్ పెట్టి డాలర్స్ కాలనీలో గానీ, బుర్జ్ ఖలీఫాలో గానీ, లేకపోతే ఆమె 20 లక్షల వాచ్ పెట్టుకోవడం కానీ ఆమెకే సాధ్యమైంది. మొత్తానికి తెలంగాణలో ఎంతో మంది బ్యూటీ పార్లర్లు పెట్టిండ్రు, మరి ఎవరికి అవకాశం రాలే. ఆమె మీద ఉన్న అపయోగం కానీ ప్రజలు నమ్ముతారా లేదా అనేది రేపు ఆమె పార్టీ పెట్టిన తర్వాత మనకు అర్థమవుతుంది. రైట్, కంక్లూడ్ చేయండి. చివరికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అయినా సరే, లేదు అనుకుంటే రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినా సరే కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంటుంది. ఈ రోజు బీజేపీని, ఇటు బీఆర్ఎస్ ని ప్రజలు నమ్మడం లేదు. అదే రకంగా కవిత ప్రస్తుతానికి ఆమె మనుగడ కాపాడుకోవడానికే మాయమాటలు చెప్తుంది అనేది ప్రజలు అనుకుంటారు అనేది నా విశ్వాసం. ఎస్, రాజమౌళి గారు కంక్లూడ్ చేయండి సార్. వీళ్ళు మీరు ఎన్నికలు గెలుస్తారంటున్నారు, బాగానే ఉంది. రేపు రైతుల సంగతి ఏమైంది అన్న, ఒకసారి ఆ మాట చెప్పండి. మీరు రైతులకి రైతు భరోసా ఇస్తున్నారా లేదా? ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ ముందు చేయించిండ్రు, మొన్న ఎలక్షన్స్ ముందు చేయించారు, ఇప్పుడు చేయించుడేనా? అదొక్కటి నాకు క్లారిటీ ఇవ్వండి, దాని తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. అన్నగారు గారు ఖచ్చితంగా రైతులకు ఏదైతే హామీ ఇచ్చిండ్రో, లేకపోతే మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా, రైతు భరోసా సంగతి చెప్పండి. రైతు భరోసా ఏమైంది చెప్పండి. వేసారు, అదే రైతు భరోసా కూడా వేస్తామని చెప్పిండ్రు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినాక వేస్తామన్నారు కాబట్టి ఇప్పుడు రైతు భరోసా గానీ, పెంచే పెన్షన్ గానీ 2500 రూపాయలు ఖచ్చితంగా, తులం బంగారం, అవన్నీ బహుశా పక్కకు పోతుంది లక్ష్మీనాథ్ గారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని ఏదైతే చెప్పి తప్పించుకుండో, ఈ తులం బంగారం కూడా మేము చెప్పినప్పుడు మరి కేసీఆర్ గారిని ప్రజలు పక్కన పెట్టారు, మీరు కూడా పక్కన పెట్టారు. అది కాదు సార్, మీరు 30,000 రూపాయలు తులం ఉన్నప్పుడు మేము 25-30,000 రూపాయలు తులం ఉన్నప్పుడు మేము చెప్పడం జరిగింది. కానీ 30,000 60,000 కావచ్చు, ఒప్పుకున్నాం. కానీ ఈ రోజు 2 లక్షల రూపాయల వరకు వెళ్ళింది కాబట్టి అది ప్రస్తుతానికి దోపిడీలాగా ఆల్రెడీ చేసిందో ఆ సూచనలు ఫాలో అవుతా ఉంటారు ఇక్కడ నుంచి. మీరు సుప్రీంకోర్టు రీసెంట్గా ఉచితాలు ఏమి ఇవ్వద్దు, మీరు రాష్ట్రాన్ని దివాళా తీయమాకండి అన్ని కంట్రీ మొత్తం చెప్పింది, నాట్ ఓన్లీ తెలంగాణ, అన్ని రాష్ట్రాలకి సూచనలు చేసింది కదా. దాన్ని తీసుకుని బేరీజ్గా ఇక మిగతా అన్ని పక్కన పెట్టేసి రాష్ట్ర అభివృద్ధితోనే ముందుకెళ్తా ఉంటారు. ఇక పాత అన్ని వదిలేస్తూ ఉంటారు. లక్ష్మీనాథ్ గారు, నేను గతంలో కూడా మన డిబేట్ లో కానీ వేరే ఛానళ్లలో కూడా నేను చెప్పింది ఉంది, ప్రజలకు నిజంగా కూడా ఈ ఉచితాలన్నీ పక్కన పెట్టి విద్యా వైద్యం మీద కనుక ఫ్రీ చేస్తే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో సుభిక్షంగా ఉంటారు. ప్రతి ఇంట్లో ఒక 2,000 4,000 పెన్షన్ పెంచితే ఒక్కరికి వస్తుండొచ్చు 4,000 రూపాయలు నెలకి. కానీ ఒక్క ఇంట్లో 2 లేదా 3 పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫీజు కట్టడానికే ఈ రోజు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుండ్రు. ఆ ఇంట్లో ఒక కుటుంబంలో ఎవరికైతే జబ్బు వస్తే, హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్ ఉంటే ఇబ్బంది అవుతుంది. శివప్రసాద్ గారు, నేను కంక్లూడ్ చేస్తాను. శివప్రసాద్ గారు ఒక విషయం నేను ఏమంటున్నా అంటే, మన శివప్రసాద్ గారు శివలాల్ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, హైదరాబాద్ గురించే మాట్లాడుకుందాం. నేను నిన్న హైదరాబాద్ లో మీకు సమస్యలు చెప్తాం. మీకు వీలున్నంత మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర ఈ ప్రస్తావన తీసుకురండి. ఇట్లాంటి డిబేట్లలో ఏం పనికిరాం.
అక్కడ మనం మీకు అవకాశం ఉంటే, మీరు కూడా డాక్టర్ కాబట్టి చెప్తున్నా, నేను నిన్న 2 హాస్పిటల్కి దిగిన. ఒకటి కోరంటి హాస్పిటల్, రెండవది ఉస్మానియా హాస్పిటల్. ఈ హాస్పిటల్లలో ఎంత అధ్వానంగా ఉందంటే పరిస్థితి, నడవడానికి కూడా అసహ్యంగా ఉంటది. మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, రెస్పాన్స్ సరిగ్గా లేదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టిరు, వాళ్ళు రోగుల మీద పాపం దౌర్జన్యం చేస్తున్నారు. ఆ తర్వాత డాక్టర్లు అంత యంగ్ పిల్లలు ఉన్నారు అక్కడ, కొత్త యంగ్ డాక్టర్స్, ఒక్కరు కూడా సీనియర్ డాక్టర్ లేరు. ఒక 5 యంగ్ డాక్టర్లను ఎంబీబీఎస్ అయిన వాళ్ళని తీసుకొచ్చి ఆడబెట్టుకుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళకి నేర్పియాలి. ఒక హెచ్ఓడి ఉంటారు అక్కడ, వీళ్ళందరూ ఆ హెచ్ఓడి మొబైల్ ఫోన్ చూసుకుంటూ ఉంటది. ఆ ఆడ డాక్టర్, నేను చూసిన ఆడోళ్ళు ఆ మొబైల్లో ఉంటుంది ఆమె. ఈ యంగ్ డాక్టర్స్ ఏం చేస్తారు, పేషెంట్ వస్తారు, చూస్తారు వాళ్ళకి ఏం తెలియదు పాపం. వాళ్ళని చూస్తారు, ఒకటి ఇట్లా చూసి చట్ట చూసేసి మన మొబైల్కి వెళ్ళిపోయి దీనికి ఏందని అన్న చూస్తున్నారు వాళ్ళు. అక్కడ ఆమెను అడుగుతున్నాము, మీరు రాగానే నామంటారు. నిర్లక్ష్యం ఉన్నది, ఎంత నిర్లక్ష్యం డాక్టర్లకి. నిజంగా కొత్త డాక్టర్లకు పిల్లలకి ఏమీ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె నేను చెప్పిన కంక్లూడ్ చేయండి, ఆమె హెచ్ఓడి అన్నది సీరియస్నెస్ తీసుకోవాలి. హెచ్ఓడి సీరియస్నెస్ తీసుకోవడం లేదు. ఈ పిల్లలకు కూడా పాప ఏం నేర్పించడం లేదు. అన్నిటి మించి రోగులకు రెస్పెక్టే లేదు, ఆ క్లీన్నెస్ అన్నది అసలే లేదు. సో 2 హాస్పిటల్ సంగతి చెప్పాను. మీరు ఏమైనా అవకాశం ఉంటే జిహెచ్ ఎన్నికలకు పోయే ముందు మీరు దీన్ని క్లీన్ చేసిపోతే డెఫినెట్ మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు, ఓట్లేస్తారు. మీరు కంప్లైంట్ చేయండి. ఎస్ రాజమౌళి గారు, ఒకటి మీరు ఓన్లీ డాక్టర్స్ విషయంలో అయితే చెప్పారు, అసలు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు? దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారా? చరిత్ర నుంచి దాని గురించి కూడా నేను చెప్తున్నా, దాని గురించి కూడా ఎలక్షన్స్ పోయేటప్పటికీ చెప్తున్నా. వీళ్ళంతా రోజు భయంకరమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ హైదరాబాద్ లో నడుస్తుంది. లక్షల ఫీజు గుంజుతున్నారు. ట్రైన్డ్ టీచర్ లేరు. 10th క్లాస్ పేరెంట్లకు టీచర్ ఉద్యోగం ఇస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ప్రిలిమినరీ గ్రౌండ్ కూడా లేదు వాళ్ళకి. అన్నిటి మించి ఆ విధంగా చదువుకుని డాక్టర్లు అయిన వాళ్ళు ఇంకా అంతకంటే ఇంకేం చేయగలరు మీరు చెప్పినట్టు? అదే అంటున్నా, దౌర్భాగ్యమైన స్థితి. పాపం ఇందాక శివలాల్ గారు ఏమన్నారంటే ప్రజలకు వైద్యము, ఆరోగ్యము, ఉచిత విద్య ఇవి ఇవ్వాలన్నారు. ఇవి 3 కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. నేను అనుకుంటా ఈ ఎన్నికల ముందు వీళ్ళు ఏం సాధిస్తారని నేను అనుకోను. కానీ ముఖ్యమంత్రి గారు అంటే నేను ఆయన ఒక అనుసంధానకర్తగా చెప్తున్నా, ఆయనకు అవకాశం ఉన్నదో డిస్కషన్ చేయండి మీరు దయచేసి. ఈ 3 ఇప్పటికిప్పుడే తొందరగా రిఫార్మ్స్ కాలేవు, కానీ వాళ్ళకు సూచన వెళ్తుంది. ప్రైవేట్ విద్యా వ్యవస్థని కొంచెం ఉళ్ళు కట్టబట్టి కసకడి పొడిచినట్టు చేయండి, విద్యారంగాన్ని పొడిచినట్టు చేయండి. తర్వాత వ్యవసాయ రంగానికి కూడా మళ్ళీ చెప్తున్నా, వ్యవసాయ రంగానికి